మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. మంగిలి ముచ్చట మళ్ళీ పేపర్లు వచ్చింది. అలా పేపర్లు వచ్చిన ముచ్చట చెప్తా, అబద్ధం చెప్పాల్సిన పని నాకు లేదు. నిన్నమన్న ఏంటంటే ఈ మంగిలికి ఏమన్నా ఆయన అంటే మీ ఛానల్ మీద కేసు పెడతామంటుండే ఒక ఆయన వచ్చి ఈ అన్యాయం పాడైపోను. మేమేమన్నాం? మంగిలి ఏమన్నా దొంగతనం చేసిందని అన్నమా? 200 కోట్లు 500 కోట్లు ఎత్తకపోయిందని మేమేమన్నా అన్నమా? ఆమె మీద అభియోగాలు వస్తున్నాయి. మరి ఇది ఎంతో నిజం ఎంతనో అబద్ధం ఎంతనో ఆమె తమ్మిని సోపతిగాళ్ళ మీద వీళ్ళందరి మీద చిన్నపాటి అనుమానాలు వస్తున్నాయి. మరి ఏమెక్కడికి వస్తున్నాయని అడిగినాం మేము. ఈమె పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిరు అని బాధితులు వచ్చిరు కాబట్టికే ఈమె పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిరంట అని అన్నాం. అంతేగాని ఈమె డబ్బులు వసూలు చేసిందని మేము అన్నామా? ఇప్పుడు ఈమె పేరు బదనాం చేస్తున్నారు. మరి బదనాం చేసేటప్పుడు మరి నా పేరు ఎందుకు వాడుకుంటుర్రా భయ్? నన్ను ఎందుకు బదనాం చేస్తున్నారు? ఎవడోడు బదనాం చేస్తున్నారు? వాళ్ళ మీద కేసు పెడితే కాదా మంగిలక్క అని అడిగినాం మేము. అంతేగాని మంగిలక్క ఎత్తుకపోయిందని మేము అన్నామా? నిన్న ఒక ఆయన అంటుండు వీడియో చేసి మన తొలి వెలుగు ఛానళ్ళు కూడా మమ్మల్ని బదనాం చేస్తున్నారు, మంగిలిని బదనాం చేస్తున్నారు, మర్యాద దక్కదు, ఆమెకి ఏమన్నా అయితే మీదే బాధ్యత అని అన్నారు. మరి వీళ్ళు సరే ఆమె చేయలేదు, ఆమె సోపతిగాల్లో బలగమో బంధాలో ఓలో చేసిరు. మరి వీళ్ళ పుణ్యమంట మరి ఈ 100 మంది వాళ్ళు నష్టపోతాం. ఆయన వాళ్ళకి ఏమైనా పర్వాలేదా? మేమేమన్నాం? బాధితులకు న్యాయం జరగాలి, బాధితులకు న్యాయం జరిగితే సరిపోద్దని అన్నం అంతవరకే. కానీ మంగిలే మెతకపోయింది పహలాన్ని మేము అన్నాం వల్ల. ఇక ఏమిచ్చిండ 5 లక్షలు కడితే 102 గజాల స్థలము, ప్రతి నెల 25,000 రూపాయల రిటర్ను, శుభక్షేత్ర ప్రైవేట్ లిమిటెడ్ ఘరానా మోసం, 30 మంది వద్ద 12 కోట్ల రూపాయల వరకు వసూళ్ళు, ప్రధాన నిందితుడు రమావత్ మధు అరెస్టు. ఈ రమావత్ మధు అంటూ అరెస్ట్ అయ్యిండు. గాయని మంగ్లీ సోదరుడు శివ హేమకాంత్ రెడ్డి కోసం గాలింపులంట. మొన్న ఏమన్నది మంగిలక్క? మా తమ్మికి ఎలాంటి సంబంధం లేదన్నది. అన్నదా అనలేదా? మరి అలా గాలింపు చేస్తున్నారు పోలీసు వాళ్ళు అంటే పారిపోతేనే కదా. ఏ తప్పు చేయనో లేదు, మరి ఏమెక్కడికి పారిపోయారు వీళ్ళంతా? తప్పు చేయనే మంగిలక్క ఎమ్మటి ఉండి మా మీద బదనం చేస్తారు కూడా రారాబాయి చూసుకుంటాం. మా అక్కని ఎట్ట బదనం చేస్తారు? మేము వెనకబడ్డ జాతి నుంచి వచ్చినాం, మేము ఎదుగుతుంటే ఓర్వలేక గిసవంటి పని చేసిరని ఉల్టా కేసు పెడతా కాదా? మరి ఏమెక్కడికి పారిపోయారు? మరి వీళ్ళు క్లియర్గా ఇచ్చారు పోలీసులు. గాలింపు అంటే అర్థమైంది దొరకలేరు కాబట్టి దోలాడుతున్నారు. మరి దొరకలేరంటే ఎక్కడ పోయారు? మరి దొరకరాదే, దొరికి అసలు ముచ్చట చెప్తా కదా. గిట్ట అడుగుతుంట, గిట్ట అడిగితే మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టారని మాట్లాడతాం. ఇక వాళ్ళకి సాగి వస్తుంది వాళ్ళకు. మంగ్లీ పాత్రపై కొనసాగుతున్న విచారణ, నల్లగొండ గోకులనంద ఇన్ఫ్రా కేసులోనూ మధు పాత్ర ఉందంట. నల్లగొండలో కూడా పెట్టిడు బుచ్చమీన. ఒక దగ్గరనే కాదు, ఎట్టెట్ట మోసం చేసిరంటే వీళ్ళంట. ఏమో ఇచ్చిండిడా శుభక్షేత్ర పేరిట ఏకం విత్ నేచర్ అనే థీమ్తో నిందితులు పెట్టుబడులు సేకరించారు. 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే 102 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని, 42 నెలల పాటు ప్రతి నెల 25,000 రూపాయలు చెల్లిస్తామని ప్రచారం చేసిరంట. 42 నెలల పాటు ప్రతి నెల 25,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పారు. మరి నెలకు వస్తూనే ఉండి వెనకకు, మన భూమి మనకేముండే, మన పైసలు మనకి వెనకకే వస్తుంది అన్నప్పుడు పెట్టుబడి పెట్టరానుల్లా పెడతారు. సపోటోడు పెట్టిపోయినోడు పెళ్ళైపోయేంత పెట్టి అన్నట్టు ఇసోటోళ్ళు ఏం చేస్తారంటే ఆఫర్లు ఎక్కువ పెడతారు. ఆఫర్లు ఎక్కువ పెడితేనే జనాలు అంతా మోసపోతారనే ఉద్దేశంతో గిసోటి ఆఫర్లు పెట్టినాక ఎవరైనా నమ్ముతారు. తెలిసిన ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు. డబ్బులు ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారు. 42 నెలలు కళ్ళు మూసుకొని కళ్ళు చేస్తారో ఉడిచిపోతాయి. ఏముంది పాడై పెద్దగా, మన పైలు మనకే వచ్చే, భూమి ఆయనే ఉండే అని పెట్టుబడులు పెట్టిరంట. గిసోటి పెట్టుబడి పెట్టినాక ఈ కథలో పడ్డాక వీళ్ళు ఇంకేం చేసిరంటే వీళ్ళకు జీవిత ప్రమాద బీమా కూడా కల్పిస్తామని నమ్మించారంట. ఆపై పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించిన వారికి దేశ విదేశీ పర్యటనకు తీసుకెళ్లారు. ఇంకా చూసిరా, పెట్టుబడి పెట్టించిన వాళ్ళు ఉంటారు, ఏజెంట్లు ఉంటారు కదా, ఏజెంట్లని దేశ విదేశాలకు కూడా తిప్పుకొచ్చిరంట. మందిని ముంచి వచ్చారు కదా మంచిగా. రారి బిడ్డ మంచి ఎంతమందిని ముంచినావు? నువ్వు 100 మందిని ముంచినవా? నువ్వు మంచోనివి. నువ్వు 200 మందిని ముంచినవా? నువ్వు ఇంకా మోతవారిరా. నిన్ను మంచి థాయిలాండ్కు కొనబోయి థాయి మసాజ్ చేపిస్తామని విదేశాలకు కూడా కొనబోయి వాళ్ళకి మంచిగా ఎంజాయ్ చేయించి మసాజ్లు చేయించుకొని పట్టుకొని వచ్చినట్టు. ఎందుకు? మందిని ముంచిన అందుకు. అంతే కదా, అంతకు మించింది ఏముందిగా. ఇంకా ఇలా 30 మంది నుంచి 12 కోట్ల రూపాయల వరకు వసూలు చేశారు. అయితే మధు బృందం డబ్బుతో గజం భూమి కూడా కొనుగోలు చేయలేదని పోలీసులు విచారణలో తెలిసినట్టు చెప్పారు. గజం భూమి కూడా కొనలేదంట. ఈ 12 కోట్ల రూపాయలు వసూలు చేసి ఒక్క గజం భూమి కూడా కొనలేదు. మరి మంది సొమ్ముకి అడ్డం పుట్టినారా మీరంతా? ఇట్లా అడుగుతాం మనం. ఇప్పుడు పెట్టుబడులు పెడితే 10 లక్షల రూపాయలు పెట్టిరనుకో,
కనీసం ఒక 8 లక్షల రూపాయల వరకు వాడ భూమి బీమా కొని ఓ 2 లక్షల రూపాయలు మింగినా కానీ రేపన్నాడు భూమి రేటు పెరిగితే ఒకవేళ కట్టని ఎడల అరే మీ పేరు మీద పలానా కాడ భూమి కొనినాం అవసరమైతే ఆ భూమి గుంజుకోపోరని చెప్తే నడుస్తుంది. మొత్తం గజం భూమి కూడా కొనలేదంట. ఇక అంటే ఎంత మందిని ముంచే వ్యవహారాలు ఇవి. మందిని ముంచాలే, మందిని ముంచి బాగా రాజలెక్క బతకాలి. గిసమంటి కథలు పడతారు. ఏమని అంటేనేమో మమ్మల్ని బదనాం చేస్తారు, మమ్మల్ని ఏమెక్కడికి పారిపోయినట్టు వీళ్ళంతా. మంగ్లీ పాత్రపై మల్లగుల్లాలంట. ఈ కేసులో గాయని మంగ్లీ పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుతో మంగ్లీకి సంబంధం ఉందనేందుకు ఇప్పటిదాకా ఎలాంటి ఆధారం లభించలేదని తెలిసింది. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో కీలక హోదాలో ఉన్న హేమాకాంత్ రెడ్డి మంగ్లీ సోదరుడు శివ రామావత్ మధుతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా హేమాకాంత్ రెడ్డి వల్లే ఈ కేసులో మంగ్లీ పేరు మీద తెర మీదకి వచ్చినట్లు భావిస్తున్నారు. శివ హేమాకాంత్ రెడ్డి దొరికితేనే మంగ్లీ పాత్రపై స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. దొరుకుతుంది ఇవాళ కాకుంటే ఇంకా 4 రోజులకైనా కానీ మంగిలమ్మ ఏ తప్పు చేయలేదంటే తప్పు చేయకుంటే తప్పు చేయాలని వస్తుంది, తప్పు చేస్తే తప్పు చేసిందని వస్తుంది. కానీ ఎనుకో ముందు అవుతుంది అంతవరకే. కానీ మీరు ఊరికనే మా కులాన్ని ఆగం పట్టిస్తున్నారు, మేము ఎదుగుతుంటే పోర్చుకోలేకపోతున్నారు. మేమేమన్నా మరి మీరు ఎదుగుతుంటే మేమేమన్నా అడ్డుపడ్డామా? ఉత్త పుణ్యానికి ఆడిడ ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని లాగం చేస్తారు. మొన్న ఏమన్నది మంగిలి ఏమన్నది, అసలుకు మాకు ఎలాంటి సంబంధం లేదని అన్నది, మా తమ్మినికి ఎలాంటి సంబంధం లేదన్నది. మరి ఎలాంటి సంబంధం లేనప్పుడు ఏమెక్కడికి పారిపోయారు ప్రజలారా? అవునా కాదా? ఎలాంటి సంబంధం లేనప్పుడు ఏమెక్కడికి పారిపోయారు? ఆజ్ఞ ఉండాలి. మగపిల్లగాలు అయితే ఆడ ఉండి ఏ తప్పు చేయలేదు, మేము ఏ తప్పు చేయలేదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పాలి. అంతేగాని మీ అంతలో మీరు పారిపోయి మీకు నచ్చిన ఇప్పుడు అంటే డబ్బులు బాగుండేది, మరి ఏ దేశం పోయిరో ఎక్కడ పోయిరో పాడేరు. కానీ ఇవాళ కాకుండా పోలీసులు తలుచుకుంటే రేపు పొద్దుగల వరకాల మళ్ళీ దొరుకుతారు. కానీ ఎక్కడ పోదు రేపు పొద్దుగల కాదు ఇంకా 6 నెలలకైనా దొరకరా? పాపం పేదోళ్ళు 5 లక్షలు 10 లక్షలు ఉన్న ఆడ కష్టం చేసి సంపాదించుకున్న పైలతోటి సరే బిడ్డల పెళ్లికో లేకపోతే కొడుకుల చదువుల కోసమో బిడ్డల చదువుల కోసమో ఏదో రకంగా ఇవాళ కాకుంటే ఇంకా 5 ఏళ్ళకు 10 ఏళ్ళకు అక్కెర్రావా అని పేదోళ్ళు పెట్టుబడులు పెడదామని ఆలోచనతోటి ఆలుంటే వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బుదామని గిసబోంటి లంగ దొంగ సన్నాసిగాలు బొచ్చడు మంది తయారయ్యారు తెలంగాణలో. ఆడ ఒక మంచిగా ఒకటి తీసుకోవాలి, ఒక ఆఫీస్ పెట్టాలి, 4 దిక్కుల రస్తున్న కాడ చూసుకోవాలి, పలానా కాడ ఆఫీస్ పెట్టినా కిరాయి ఎంతైనా బాధలేదు. కిరాయి అవసరమైతే 1 లక్ష రూపాయలైనా కిరాయి ఇస్తానికి వెనకాడ తీసుకొని దొంగలు. ఎందుకంటే రస్తాల తొవ్వలు ఉందనుకో, మా ఇంత మెయిన్ సిటీలో పెట్టినట్టు వీడు ఎతకపోతారా? ఏం ఎతకపోడు. మంచిగా అద్దాలు పెట్టాలి, 4-5 కంప్యూటర్లు పెట్టాలి, 2-3 అమ్మాయిలను పెట్టాలి, 2-3 అబ్బాయిలను పెట్టాలి. ఎప్పుడు ఏదో పని చేస్తున్నట్టు వాళ్ళు బిజీగా చేస్తుంటారు. వాళ్ళ పని ఉండదు, లోటపీసి ఉండదు. ఎప్పుడు ఎంతమందిని ముంచాలి అని ఆలోచన లోపలికి కొంతమందికి ఏరుకుంటుంది. పాపం ఈ 15-20 వేలకు పని చేస్తే వాళ్ళకు చాలా మంది తెలియదు ఆ పని. ఈ ఆఫీస్ ఏంది, ఇలా ఏం జరుగుతుందని తెలియని ఉద్యోగస్తులు ఎంతోమంది ఉంటారు. చివరికి 2-3 నెలలు 5-6 నెలలు అయినాక గిట్నే 100-200 కోట్లు జమ కాగానే బోర్డు తిప్పేస్తారు, పత్తాలు కూడా వీకేస్తారు. ఇసొంటి పైన ప్రభుత్వాలు చర్య తీసుకొని వీళ్ళకి యావజీవ శిక్ష వేస్తే అమ్మర కొడుకు గిసోటి పని చేస్తే మనం ఎన్నడుకున్న లోపలికే పోతాం నాయన ఉద్దేశంతో ఇంకోటి గిసోటి పని చేయకుండా ఉంటాడు. ఇసొంటి వాళ్ళకి ఏమవుతుంది, ఇవాళ కొనబోతారు, 4 దెబ్బలు కొడతారు, లేకపోతే లేదు ఆడంగీడంగా మళ్ళీ బెయిల్ తీసుకొని మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ గిదే పని చేస్తారు. ఇసొంటి దౌర్భాగ్యాలు భూమి మీద బొచ్చడి మంది ఉన్నారు.